ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్స్ అందరికీ వెల్కమ్ టు పృథ్వీ థాట్స్. సరిగ్గా నమస్తే అమ్మ. ఎప్పటి నుంచి ఒక ఫుల్ లాగ్ తీద్దాం అనుకుంటున్నా, ఫుల్ లెంత్ వీడియో. కాకపోతే ఇప్పుడు తీయాల్సింది వస్తుంది. విషయం ఏమంటే నార్మల్గా ఏ డే ఇన్ మై లైఫ్ లాగ్ అనేది మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తారో పెడతారు. కాకపోతే మాదేమంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నైట్ టైం డ్యూటీకి పోతాం కాబట్టి ఈరోజు నైట్ నుంచి రేపు నైట్ వరకు పెట్టాలా. కాకపోతే ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం దాకా ఫుల్ లాగ్ కంటిన్యూ చేస్తాం అనమాట. విషయానికి వస్తే ఇప్పుడు రూమ్లోకి వచ్చి రెస్ట్ తీసుకున్నాము. వీడు మామూలుగా చూడు, నార్మల్గా మాకు డ్యూటీ 9 గంటలు ఉంటుంది. నేను ఓటీ చేసుకుంటే 1 గంట 2 గంటలు అటు ఇటు అవుతుంది. కాకపోతే మనోడు జాబ్ ఎక్కువ ఫ్రీ ఫైర్లోనే ఉంటుంది అన్నమాట. ఒక జాబు ఫుల్ టైము మేము చేసే కంపెనీలో అయితే ఇంకా మిగతా టైం అంతా మనోడు ఫ్రీ ఫైర్లోనే ఉంటాడు అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాం అంతా చూస్తామండి, వెయిట్ చేయండి. వీడి పేరు నరసింహ అనమాట. నిద్రపోతున్నాడు అంటే యాక్టింగ్ చేస్తున్నాడు అనమాట. వీడియోలో ఎక్కడ ముఖం చూపించాల్సింది వస్తుందని యాక్టింగ్ చేస్తున్నాడు. ఇంకొంచెంసేపు ఉంటే తినేదానికి పోతాను, మళ్ళా కొంచెం గొడవలు తుక్కునేటివి ఉన్నాయి. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏం కథ అని మొత్తం మీకు చూపిస్తా బాగా. అందరూ బెంగళూరు అంటే ఏదో ఇంత శాలరీ వస్తుందని చెప్పి అనుకుంటారు కదా. మొత్తం మీకు ఈ వీడియోలో క్లారిటీ చెప్తాను. నేను ఏం వర్క్ చేస్తానా, ఏం కథ, శాలరీ ఎంత వస్తుంది, డైలీ ఎట్లుంటాము, తింటామా లేదా, ఎట్లా మొత్తం ఇక్కడ జరిగే కథ అంతా చూపిస్తా. ఇక్కడ లైఫ్ ఎట్లుంటుందంటే గోట్ లైఫ్ సినిమా చూశారు కదా, ఇంచుమించు అట్లే సింక్ అవుతాం అనుకోండి. కాకపోతే అక్కడ ఎడారిలో ఇరక్కపోతాడు, ఇక్కడ మేము మంచి సిటీలో ఇరక్కపోయినాం, అంతే విషయం. ఏదో సరసర నొక్కుతా అంటే చూసి ప్రో ప్లేయర్ అనుకుంటారేమో. బాటుగాడు అసలు గేమ్ ఆడడం రాదు. ఒక నుంచి చెప్పురా, నాకు ఎడిటింగ్ అన్నా చేసుకుంటా ఖాళీగా లేకుండా. ఒరే నాసయ్య, ఒరే మామ పెట్టుకోవచ్చు వీడియో ఇదే. ఏమంటే ఇక్కడ వారానికి ఒకసారి నీళ్ళు వస్తాయి అన్నమాట. అంటే ఫ్రైడే సాటర్డే కొంచెం మబ్బుగా వస్తుంది వీడియో. ఈరోజు నాసాయి గారు ఏదో ఏ ఊరు కాలిందో మనకు తెలియదు, రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసి అంటే నీళ్ళు వేసి కడిగి అంతా వేసాడు అనమాట. చేసే ప్రాసెస్లో ఏం జరిగిందంటే నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళు దాంతో ఇట్లా లాగుతా ఉన్నాడు ఇక్కడ. అలాగే ప్రాసెస్లో ఏం జరిగిందంటే నాది నరసింహ గారి చెప్పులు. నరసింహ అంటే ఈడే, ఒకసారి తిరుగురా మామ. వీడు నేను నాసాయి గాడు వీడు ముగ్గురం కలిసి ఒకే కంపెనీకి పోతాం వరకు. చెప్పులు అయితే ఇక్కడ పెట్టిందాము, అది ఎట్ట పడిందేమో మనకు తెలియదు. ఆడేసాడు చూపిస్తా చూడండి. ఇక్కడ చెప్పులు పెట్టిందాము, వాడిదొక చెప్పు నాదొక చెప్పు ఉన్నది. ఇంకా 2 చెప్పులు ఇదండి, ఒకటి వాడిది ఇంకోటి నాది. ఇప్పుడు అవి తీసుకోవాలి మేము. తీసుకొని మనవాడు ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు. ఆ ఫ్రీ ఫైర్ అయిపోయిన పాటనే ఇంకా మనవాడు కూడా బ్రష్ చేస్తున్నాడు. ఇక ముగ్గురం పోయి తినేసి రావాలా. ఏం తింటాము, ఏం కథ, హోటల్ ఎక్కడ, మేము ఎంత టైంకి తింటున్నాము, రోజు ఇదే టైంకి తింటున్నాము, ఏం కథ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి బ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనోడు ఆ చెప్పులు తీసేదానికి అయితే పోదామన్నాడు. ఇలా నువ్వుది అక్కడ దిగి మళ్ళీ ఎక్కాలంటే జరగని పని. నా చొప్పేమో ఈజీగా వస్తుంది, నీదే మా వాడు నాగసాయి గాడు ఏదైనా పని చేసి ప్రతి ఒక్కటి ఇట్టే ఉంటుంది. ఒక పని చేశాడంటే దానికి మళ్ళీ 2-3 పనులు ఎక్స్ట్రా అవుతాయి మాకు. ఈరోజు వాడు చేసిన మంచి పని ఏంటంటే నీళ్ళు బట్టి రూమ్ శుభ్రం చేశాడు. ఒక చెప్పు అది వేసుకొని చూసా అట్టుంటావు. మరి సరిపోలే చెప్పు ఇదా. ఈరోజు మాత్రం ఇలా జస్ట్ నార్మల్గా డైలీ అయితే కొంచెం రొటీన్ వేరేగా ఉంటుంది. ఈరోజు కొంచెం ఇట్లా జరిగింది. కొంచెం సేపు చూస్తాము. ఇద్దరికైతే నాకు నరసింహ ఆడికి కడుపులో పేగులు పరిగెత్తున్నాయి, ఆవురావురని నరుస్తున్నాయి. తిని పొద్దున ఒక టిఫిన్ అయింది. ఇలా ఇంకోటి గేమ్ కానీ బిన్నా కానీ అయిపోకంటే మీ ఇద్దరేం పోతాం ఖచ్చితంగా. మనోడి గేమ్ ఇప్పుడు అయిపోదంట.
మేమిద్దరం మోసాము. ఈడ ఇంకా అమ్మాయిలు లైన్ వేసానికి బాగా రెడీ అయినాడు, బాగా ఫేస్ కడుక్కొని. మనమంతా న్యాచురల్ అనమాట, ఇట్లా మొహాలు కడుక్కోవడము అవి బయట అంతా ఏమున్నది కథ. సింపుల్గా ఉన్నాము, పోయినాము, వచ్చాము, ఎంజాయ్ పండుగ అంతే. ఎట్టకేళ్ళకి ఎండ చూసినాము, నార్మల్గా ఈ పాటకి అయితే కూల్గా ఉండవనింది. ఈరోజు ఎండ వచ్చింది ఫుల్గా. రూమ్ దగ్గర నుంచి ఇది ఒక 100 మీటర్లు ఉంటుంది మామ. ఇక్కడ బిర్యానీ తింటే ప్లస్ పాయింట్ ఏమంటే ఒక ఎగ్గు కూడా బోనస్గా వస్తుంది, చీప్ అండ్ బెస్ట్లో దొరికిపోతుంది. కాబట్టి ఈడికి వస్తున్నాం మేము. మనం బిర్యానీ పాయింట్ ఓపెన్ చేస్తున్నాము. అప్పుడు దాకా ఇట్లా బయటకు వచ్చి తింటా ఉన్నాము. సైడ్ లేక్ చట్నీ ఇట్లా బిర్యానీ లేక్ చేరా ముంచుకొని తినంతే ముగ్గు దిగదు మనకి. చూడమ్మా టేస్టా బాగుంది మామ, తినచ్చు బాగా. 100 రూపాయలకి బిర్యానీ అంటే చాలా మేలు కదా. రైసు పీసులు 4 పీసులు వచ్చాయి, 3 ఏమో వచ్చినాయిలే. 4 వచ్చాయి, మళ్ళీ ఎగ్ బోనస్, టేస్ట్ కూడా బాగున్నది. ఏం కాదు, కడుపు నిండుతుంది అయితే 100 రూపాయలకి తినేసి చల్లగా పనుకోవాలి. మళ్ళీ డ్యూటీకి పోవాలి కాబట్టి ప్రశాంతంగా తిని. పొగలు చూడ ఎట్లా వస్తున్నాయా, ప్రశాంతంగా తిని చల్లగా ఉడుకులో పోయి పనుకోవడము. పనుకుంటే ఇప్పుడు నువ్వు పనుకుంటే ఇంకా రాత్రి 10కి లేయడము, పోవడం డ్యూటీకి పోవడం. చెమటలు పట్టేస్తున్నాయి. రీసెంట్గా ఇక్కడే తిన్నా కానీ మొన్న ఇంత టేస్ట్ లేదు. ఈరోజు మాత్రం స్పైసీ ఫుల్ బాగున్నది. కొంచెం రాయంపేటలో తినట్టే ఫీల్ ఉన్నది. కొంచెము రాయంపేటలో తిన్న ఫీల్ ఉన్నాము. టేస్ట్ బాగున్నది, ఎక్సలెంట్. నువ్వు తిని ఫస్ట్ టైం కదా తిన్నావు నువ్వు? బాగుంది. ఫస్ట్ టైం నాది, సెకండ్ టైమే. నేను లాస్ట్ టైం తిన్నప్పుడు షేరా వేసాడు కానీ అంత టేస్ట్ లేదు, రైస్ కూడా అంత లేదు. ఈరోజు కొంచెం బాగా స్పైసీగా. కొన్ని రోజుల తర్వాత 20 రోజులు అవుతుంది. 20 రోజుల తర్వాత నిజంగా రాయంపేటకు పోకపోయినా రాయంపేటలో తిన్న ఫీలే ఉన్నది. ఇన్ని 20 రోజుల్లో నేను బాధపడినా రాయంపేట ఎన్ని రోజులు దూరం ఉన్నా అని చెప్పి. కానీ ఒక్కసారి తినేసరికి రాయంపేటలో ఉన్నట్టే ఉన్నది ఇప్పటికి కూడా. రాయంపేటలో ఉన్నట్టే ఉన్నది. అరిగే దానికి మామూలుగా అరగదు కదా. మేము తినడం పనుకోవడం తప్ప ఇంకేం లేదు. ఆ బేకరీ దగ్గర పోయి కొంచెం థమ్స్అప్ తీసుకొని తాగేసి పనుకోవడము, ఇంకా నైట్ 10 గంటలకు లేయడం అంతే ఇంకా మా పని. నేను కోకోవాలా తీసుకున్నా, మనోడు థమ్స్అప్ తీసుకున్నాడు. మా మ్యాటర్ ఏంటంటే ఊరైనా సరే మసాలా ఫుడ్ తిన్నాక ఏదో ఒకటి సోడా డ్రింక్ తాగండి, లేదంటే అరగదు. కొంచెము ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. భాషలో చెప్పుకుంటే మెట్టు దెబ్బ ఏమంటే మసాలా ఫుడ్ తిన్నా ఆరోగ్యం పోతుంది, ఈ సోడా డ్రింకులు తాగినా ఆరోగ్యం పోతుంది. అట్టైనా పోతుంది, కాకపోతే కొంచెం జాగ్రత్త పడవచ్చు. ఇలా వాగిలేయడం మర్చిపోయినాము. ఎందుకంటే అది ఎందుకు వేయాలంటే ఎందుకో మాకు కూడా తెలియదు, బేకంటే ఓనర్ అరుస్తుంది అనమాట. మన బెడ్రూమ్ కాస్త అంతా కింద చూసుకున్నామా తగ్గాలి ఎట్లా నాది ఏం కథ. ఇదంతా నా సామ్రాజ్యం అనమాట. నా హెల్మెట్ నాది కాదు, ఆ చార్జర్ నాది కాదు, కొడుకు నాది కాదు, మోటార్ నాది కాదు, ఈ దుండు నాది కాదు. ఇంకా నా అర్థం అంటే నాది పాట కాపరేట్ వస్తుంది. ఇప్పుడు వచ్చినాము, ఇద్దరం తినేది వచ్చినాము. ఒకటి పొద్దున్న పాటు తెలుగు వీడియోలో వల్ల మా పని ఏంటంటే ఇంకా పనుకున్నాము, ఇంక లేము. రాత్రి 9 దాకా ఇంకా లేము. ఇంకా లేచి పైన మొహం పడుకోవడమా, బట్టలు మార్చుకోవడమా, కంపెనీకి పోవడమా, డ్యూటీలో తిరగడమా. మళ్ళీ మార్నింగ్ 7కి వస్తాము, అలాగే నేను ఓటీ చేసుకుంటాం, 1-2 గంటలు లేట్గా వస్తాము తెలుగులో. అది మ్యాటర్. మళ్ళీ ఆ నుంచి డైరెక్ట్ రూమ్కి రావాలి. ఇంకా ఇప్పుడు దాకా జరిగి చూసినారు. ఇంకా రేపు ఏం జరుగుతుంది, ఈరోజు నైట్ నిద్ర లేచినా ఏం జరుగుతుంది, మళ్ళీ రేపు మొత్తం డ్యూటీ నుంచి అట్లా వస్తాము. అసలు డ్యూటీ ఏది కూడా మీకు చూపిస్తావు సార్ ఈరోజు నైట్ చూడండి ఖచ్చితంగా. షార్ట్ లింక్ పంపించాడు అనిల్, తెలుసు కదా నీకు అనిల్? లైఫ్ లెసన్స్ అంట, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ శ్రీనివాస్ వెలకచర్ల, కెమెరా ఎడిటర్ అనిల్ పాలేటి.
అమేజింగ్ రాజా, సంతోష్ ఎస్ఎస్, నవనీత, తమిళపాటి, రాజేష్ గౌడ్, సతీష్ వెలగచర్ల, సుబ్బరాయుడు, ప్రియ కార్తిక, పవన్ కళ్యాణ్, అనిల్ పాలెట్. సార్ చూద్దాము ఎట్లున్నది ఎంత. సో గూగుల్ కొట్టా. ట్రైలరా? అది అన్నమయ్య పార్క్ కదా. ఇది టిఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర అనుకుంటా. ఇది అన్నమయ్య పార్క్. ఇది ఆడ బోయినపల్లె. ఎట్లా పెట్టాలి మావా? బాగుంది అంతా, ఎడిటింగ్ బాగా వచ్చిల్లా. టీజర్ నేను ఫస్ట్ టీజర్ అని ఉన్నది, నేను చూడలా. స్క్రీన్ ప్లే అంతా బాగా వచ్చింది. ఇప్పుడు రాజంపేట వీడియోలో ఏం చూసాను నాకు మంచి ఫీల్ ఉన్నది నిజంగా. ఒక 25 రోజుల పైన అవుతాను నేను వచ్చి ఇడిగా. జూలై 12 ఏమో, 11వ తేదీ నైట్ బయలుదేరినా, 12వ తేదీకి ఇక్కడికి రూమ్లోకి వచ్చేసిన. అంటే సుమారు అయింది ఒక 18 రోజులు, ఇది ఒక 10, దగ్గర నెల అవుతుంది. ఇంకొక 2-3 రోజులు ఉంటే నెల రోజులు. ఫస్ట్ టైం రాజంపేటని ఇసిపెట్టి, అంటే ఒక పర్పస్ మీద బయటకు వచ్చి రాజంపేటని ఇసిపెట్టి ఇంట్లో వాళ్ళని ఇసిపెట్టి ఉండడము ఫస్ట్ టైం ఇది. మామూలుగా పోయిన హైదరాబాద్కి అట్లా పోయినా కానీ వచ్చేసిన అప్పటికి కూడా ఒక 5-10 రోజులకి. కానీ ఫస్ట్ టైం అనుకో. ఇంకపోతే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో వినాయక చవితికో లాంటి ఫస్ట్ వీక్లోనో మొత్తానికి అది వ్లాగ్ వీడియోలో చెప్తా, మినీ వ్లాగ్లో చెప్తా ఖచ్చితంగా. ఇప్పుడైతే ఇంక మొత్తానికి ఎడిటింగ్ అయిపోయింది. ఎడిటింగ్ అయిపోవాలి, ఎడిటింగ్ చేస్తున్నా. ఇంకా మళ్ళీ నైట్ క్లిప్స్ ఉన్నాయి కదా, అవి చూసుకోవాలా. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏమంటే గుడలు ఉతుక్కోవాలరా స్వామి. అమ్మ గుడలు ఉతుక్కున్నాం ఫస్ట్. ఇవన్నీ చూడమూలు ఎక్కడున్నాయా? ఎవరితో కాదు మామ, నీదే అది. మొన్న ఏం చేశానంటే ఒక వారం ముందు తోమిన ఇంట్లో ప్రొఫెషనల్ కదా, ఇంట్లో అమ్మలు తోమినారు కూడా అక్కడ తోమిన సరుకులు మేగిన బట్టి పోలా. కానీ నేను ఈ సర్వెక్సీలు వేసుకొని జస్ట్ నానబెట్టి ఒక అర్ధగంట ఆరేసి ఫ్రీగా దొరుకుతుండదు. ఇప్పుడు సర్వెక్సీలు వేసి నానేసినాము నా పేరులా నాకు పాటిగా చూసుకుంటుంది. ఇంకా అదే మన సొంతంగా వీడియో ఈ వర్షం అంతా నాటి ఇవన్నీ నేనే ఉతుక్కున్నాను. ఈ నుంచి నిన్న ఉతుక్కున్నాయి. ఇంకా ఇవి కూడా దేనికి ఇప్పుడు ఉతుకుతాను, ఇవి దేనికి మళ్ళా అని చెప్పి ఇట్లా ఇంక ఈ నెల లాస్ట్లో రూమ్ షిఫ్ట్ అవుతున్నా. మొత్తం 2 ఫుల్ షర్ట్లు, 2 హాఫ్ షర్ట్లు, 2 బనీన్లు, 2 నైట్ ప్యాంట్లు, ఒక టీ షర్టు, ఒక ప్యాంట్ సపరేట్, మొత్తం 10 గుడలు ఉతికినా. నాకు అన్ని లేవు కదరా, నీకే అన్ని తెచ్చావు అదే సరే. ఇప్పుడు మళ్ళీ ఇంకా కింద అవి కూడా ఉతకాలి. ఇక్కడ సెటిల్ అయిపోతావు ఏం కదా. మ్యాటర్ ఏంటంటే ఇంట్లో మా అమ్మ ఉతికేటప్పుడు అలా వేసాడినాం గుడలో, ఇప్పుడు ఉతికేటప్పుడు అర్థమవుతుంది అనమాట. కాబట్టి కొంచెం ఇంట్లో మీ ఇంట్లో ఎవరైనా అంటే మీ అమ్మ వాళ్ళకి కానీ అవ్వాతాతలకు కానీ, అంటే కొంతమంది అమ్మ కోయట్లో ఉంటే అవ్వాతాతలు పని చేస్తూ ఉంటారు అనమాట ఇంట్లో వాళ్ళకి, మన వాళ్ళకి. వాళ్ళు కొంచెము పని తగ్గియండి వాళ్ళకి, మీరు ఊరినే గొడవలు ఇప్పడము. ఎందుకంటే రేపు పొద్దున్న మీరు బయటకు వచ్చి ఉతుక్కునేప్పుడు అది అర్థమవుతుంది. దిగేది కూడా తీయద్దా తగ్గాలి. ఫేస్బుక్ తిరుమల పోకముందు పోయిన తర్వాత ఇంకొంది గుమ్మడికి ఏమాగా. ఇప్పుడు అంతకుముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఏమైనా డిఫరెన్స్ వచ్చింది. బెంగళూరుకి వచ్చినాక కొంచెం తగ్గాలనుకున్నా, తగ్గినట్టే ఉన్నాను. నాకైతే వీడియో చూసే వాళ్ళు బాగా తెలుస్తుంది. నా పాత వీడియోలు కూడా చూడండి, ఏమైనా తగ్గినాను.
దానిలో ఏమైనా చేంజెస్ వచ్చినాయి ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. సరే మామ అట్లే ఆ తిరుపతి ఫోటో ఇప్పుడు పక్కన పక్కన పెడతాం. పక్క పక్కన ఏం పెట్టు. చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10-15 నిమిషాలు లేక అర్ధ గంట పక్కన పెట్టాము అనుకో, దానిపై అది చూసుకుంటుంది. ఈ కాదు ఒకటి అదే మామ ఏం కాదు, అంతా మనం ఒకటే. సరే ఉతికే మామ, నాది కూడా ఉతికే. మనం ఒకటే కదా. ఏంటంటే ఈ చేతితో చేసే పని ఆ చేతి తెలియకూడదు సరేనా, కాబట్టి మనం ఒకటేటప్పుడు ఉతికే